ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రసన్న సత్యపు నామములో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. ప్రియులారా, ఈరోజు మరి మరొక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి రావటానికి దేవుడు మాకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము నేర్చుకునే అంశము ఏంటంటే బాప్తిజము యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందుకోవాలి, బాప్తిజము యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందుకోవాలి అనే అంశంలో ఈరోజు ఉపోద్ఘాతాన్ని మనం నేర్చుకున్నాం. ప్రియులారా, మరి ప్రశ్న, బాప్తిజం యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందుకొనవలెను? ప్రియులారా, మనము గత తరగతిలో నామము అంటే ఏంటి అనే సంగతి చాలా స్పష్టంగా మనం నేర్చుకున్నాం. నామము అంటే మహిమని, నామము అంటే గుణ లక్షణాలని, నామము అంటే స్వభావము అని చాలా స్పష్టంగా నేర్చుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రియులారా, మరి తండ్రి అయిన దేవుని నామమే కుమారుడైన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడని, కుమారుడైన యేసుక్రీస్తు కలిగి ఉన్న నామము పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడని మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఒక సంగతి చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తాం. నామం అంటే ఆ పేరు మాత్రమే కాదు. నామం అంటే ఏంటి అనేది అది నేర్చుకోకపోతే బాప్తిజాలు ఇచ్చేవాళ్ళు కానీ, బాప్తిజాలు తీసుకునే వాళ్ళు కానీ మరి ఈ సంగతిని అంటే వాళ్ళు తీసుకున్న బాప్తిజాలు సరైనవి కావు. నామం అంటే ఏంటో తెలవకోకుండా బాప్తిజాలు ఎలా తీసుకుంటారు ఒకసారి ఆలోచించండి. ఒకసారి నామం అంటే గతంలో మనం చాలా సార్లు మనం చెప్పుకున్నాం. నామం అంటే మహిమని, నామం అంటే గుణ లక్షణాలని, నామము అంటే స్వభావం అని నేర్చుకున్నాం. ఇది మర్చిపోకూడదు. నామం అంటే ఏదో ఉచ్చారణ మాత్రం కాదు. తండ్రి అయిన దేవుని నామము అంటే తండ్రి అయిన దేవుని గుణ లక్షణాలు, మహిమ, స్వభావము ఎవరు కలిగి ఉన్నారంటే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవుని నామమే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. అలాగే కుమారుడైన యేసుక్రీస్తు కలిగి ఉన్నటువంటి నామమే పరిశుద్ధాత్ముడు కూడా కలిగి ఉన్నాడు అనే సంగతి మనం గతంలో కూడా నేర్చుకున్నాం. దానికి సంబంధించినటువంటి ఒక వచనాన్ని మనం బైబిల్లో చదువుతాం. అంటే యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చాడు అంటే యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమ, నామం అంటే మహిమ, స్వభావము, గుణ లక్షణాలు ఎవరి అంటే తండ్రి అయిన దేవునివి. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 43వ వచనంలో మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటున్నాడంటే, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను అంటాడు. తండ్రి నామమున వచ్చి ఉన్నాను. తండ్రి మహిమలో వచ్చాడు. తండ్రి మహిమ కలిగి వచ్చాడు అనేసి దీని అర్థము. కాబట్టి ప్రియులరా, తండ్రి నామము ఈక్వల్ టు యేసుక్రీస్తు నామము. అంటే తండ్రి ఏదైతే ఒక నామము మహిమ కలిగి ఉన్నాడో ఆ మహిమలో యేసుక్రీస్తు వచ్చాడు. అంటే తండ్రి మహిమ ఈక్వల్ టు యేసుక్రీస్తు మహిమ. అంటే తండ్రి నామము ఈక్వల్ టు యేసుక్రీస్తు నామము. మనం ఇది అర్థం కావటానికి మనం ఒక అంకెను మనం ఉపయోగిస్తాం. ఏంటంటే తండ్రి నామము లేకపోతే తండ్రి మహిమ వాల్యూ 10 అని అనుకున్నాం. అలాంటప్పుడు తండ్రి నామమే లో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అంటే తండ్రి నామము మహిమ వాల్యూ 10 అయితే మరి యేసుక్రీస్తు కలిగి ఉన్న నామము లేకపోతే మహిమ ఎంత అవుతుందంటే తండ్రి నామంలో యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి తండ్రి మహిమే యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి నామము వాల్యూ 10 అనుకుంటే కుమారుని నామము కూడా వాల్యూ అదే అవుతుంది అనేసి మనం చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. మీకు అర్థం అవటానికి ఇక్కడ నేనే ఒక వాల్యూ, ఒక నెంబర్ ఇచ్చాను అనమాట. ఈ నెంబర్ ఎందుకు ఇచ్చారు అని అడగొద్దు మీరు. ఎందుకంటే తండ్రి మహిమ ఎంతో మనకి తెలవదు కాబట్టి ఆ మహిమ వాల్యూ మనం
ఉజ్జాయింపుగా ఒక 10 అనే ఒక నెంబర్ను మనం ఉపయోగిస్తే తండ్రి నామములో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు కలిగి ఉన్న నామము ఎవరిది అంటే తండ్రిది. తండ్రి నామము వాల్యూ 10 అయితే కుమారుని నామము ఈక్వల్ టు ఆయనది కూడా 10 అవుద్ది. అంటే తండ్రి నామము ఈక్వల్ టు యేసుక్రీస్తు నామము. ఇకపోతే ప్రియులరా, మరి పరిశుద్ధాత్ముడి గురించి మనం ఆలోచిద్దాం. పరిశుద్ధాత్ముడు ఎవరి నామములో పంపబడ్డాడు? తండ్రి పరిశుద్ధాత్ముడిని ఎవరి నామములో ఈ లోకానికి పంపించారు? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు నామంలో ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నామమే పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమే పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చాడు, ఎవరి మహిమలో వచ్చాడు అంటే యేసుక్రీస్తు మహిమలో వచ్చాడు. ప్రియులరా, మరి దీనికి సంబంధించిన వచనాన్ని మనం చూద్దాం. అంటే పరిశుద్ధాత్ముడు క్రీస్తు నామములో పంపబడ్డాడు అంటే క్రీస్తు మహిమలో పంపబడ్డాడు అనేసి మనం తెలుసుకుంటానికి లేఖనాల్లో ఒక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయం 26వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పవలసిన సంగతులన్నీ మీకు జ్ఞాపకం చేయను. ఇక్కడ మనం చూస్తే ఆదరణకర్త అనగా తండ్రి నా నామములో పంపబో పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు ఎవరి నామంలో పంపబడ్డాడు? తండ్రి నామంలో పంపబడ్డాడు. పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో పంపబడతాడని ఇక్కడ చెప్పబడింది. తండ్రి నా నామములో అంటే పరిశుద్ధాత్ముడిని తండ్రి యేసుక్రీస్తు నామంలో పంపిస్తాను అని అంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు నామము ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు నామం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చాడంటే యేసుక్రీస్తు నామంలో వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు నామము ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడు నామం. ఇప్పుడు మనం యేసుక్రీస్తు నామము వాల్యూ 10 అని అనుకుంటే పరిశుద్ధాత్ముడు నామం ఎంత వాల్యూ అవుద్ది? అది కూడా 10 అవుద్ది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం. మనం బాప్తిజం తీసుకుంటే సరిపోదు. తీసుకున్న బాప్తిజం సరైందా కాదా అనేది తెలుసుకోవాలంటే ఈ సంగతి చాలా స్పష్టంగా మీరు గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. మనం ఎక్కిన బస్సు మన ఊరు వెళ్ళకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ లోక సంబంధంగా మనం ఎక్కిన బస్సు మన ఊరు వెళ్ళకపోయినా అక్కడ దిగిపోయి మళ్ళీ తిరిగి మన ఊరు వెళ్ళే బస్సుని మనం ఎక్కి మన ఊరు చేరుకోగలం. కానీ మనం ఈ ప్రయాణం చేసేది మరి ఆత్మ సంబంధమైన ప్రయాణం, పరలోక ప్రయాణం. కాబట్టి ఈ ప్రయాణంలో మనము స్పష్టమైన నిర్దిష్టమైనటువంటి సత్యాన్ని గ్రహించి దాన్ని అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. ప్రియులరా, యేసుక్రీస్తు నామము ఈక్వల్ టు పరిశుద్ధాత్మ నామము. యేసుక్రీస్తు నామము మనం వాల్యూ 10 అనుకుంటే పరిశుద్ధాత్ముడి నామము ఎంత అవుద్ది? అది కూడా 10 అవుద్ది. 10 ఈక్వల్ టు 10 అనేసి మనం గమనించాలి. అయితే ప్రియులైన సంగతి ఆలోచించండి. తండ్రి నామము యేసుక్రీస్తు నామము, పరిశుద్ధాత్మ నామము, ఈ ముగ్గురి నామంలో ఒకటే. ముగ్గురు నామాలు ఒకటే. ముగ్గురు ఒకటే నేను చెప్పట్లా. వ్యక్తులుగా ముగ్గురు ఒకరు అనేసి నేను చెప్పట్లా. తండ్రి నామంలో యేసుక్రీస్తు వచ్చాడు, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ వచ్చాడు. కాబట్టి ముగ్గురు కలిగి ఉన్న మహిమ ఒకటే అనేది మనం గ్రహించాలి. అంటే తండ్రి మహిమ ఈక్వల్ టు యేసుక్రీస్తు మహిమ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడి మహిమ. ఈ ముగ్గురు ఒకే మహిమను కలిగి ఉన్నారు. ముగ్గురు ఒకే మహిమను కలిగి ఉన్నారు. తండ్రి మహిమ వాల్యూ 10 అనుకున్నాం మనం. అలాగే యేసుక్రీస్తు మహిమ కూడా తండ్రి నామంలో వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు మహిమ కూడా 10 అనుకున్నాం. అయితే పరిశుద్ధాత్ముడి మహిమ ఎంత అంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు మహిమలో వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్ముడి మహిమ కూడా ఈక్వల్ టు 10. కాబట్టి తండ్రి మహిమ 10 ఈక్వల్ టు 10, యేసుక్రీస్తు మహిమ ఈక్వల్ టు 10, పరిశుద్ధాత్ముడి మహిమ ఈక్వల్ టు 10. తండ్రి మహిమ ఈక్వల్ టు 10, యేసుక్రీస్తు మహిమ ఈక్వల్ టు 10, పరిశుద్ధాత్ముడి మహిమ ఈక్వల్ టు 10. ఇప్పుడు మనం పరిశీలి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము అంటే ఈ ముగ్గురు కలిగి ఉన్న నామము మహిమ
ఎంత దాని వాల్యూ ఎంత, ముగ్గురు కలిగి ఉన్న నామము మహిమ ఎంత అంటే ముగ్గురిది ఒకే సమానమైన మహిమ కాబట్టి ముగ్గురు కలిగి ఉన్న మహిమ అంటే అది ఎంత అంటే అది కూడా అదే అవుతుంది, అది కూడా 10 అవుతుంది. ఇప్పుడు మనం ఆలోచిద్దాం. తండ్రి నామము ఈక్వల్ టు యేసుక్రీస్తు నామము ఈక్వల్ టు పరిశుద్ధాత్మ నామము. అంటే తండ్రి నామము అంటే 10 ఈక్వల్ టు యేసుక్రీస్తు నామము 10 ఈక్వల్ టు పరిశుద్ధాత్ముడే నామము ఉంది. అయితే తండ్రి యొక్క నామము, కుమారుని యొక్క నామము, పరిశుద్ధాత్ముని యొక్క నామము ఎంత? యేసుక్రీస్తు చెప్పాడు కదా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి, నామములలోనికి అనలేదు, నామములోనికి తండ్రి యొక్క నామము, కుమారుని యొక్క నామము, పరిశుద్ధాత్ముని యొక్క నామము ఎంత ఎంత అంటే తండ్రి యొక్క మహిమ ఈక్వల్ టు కుమారుని యొక్క మహిమ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముని యొక్క మహిమ ఎంత? ఒకసారి ఆలోచించండి. తండ్రి యొక్క మహిమ ఈక్వల్ టు కుమారుని యొక్క మహిమ ఈక్వల్ టు పరిశుద్ధాత్ముని యొక్క మహిమ ఈక్వల్ టు ఎంత అనేసి మనం గ్రహించవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు అయితే చెప్పాడు, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి, ఆ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్ముని యొక్క నామము ఏంటి అది అనేది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మనం తీసుకున్న బాప్తిజాలు సరైన బాప్తిజాలు అవుతాయి. తండ్రి యొక్క నామము ఈక్వల్ టు కుమారుని యొక్క నామము ఈక్వల్ టు పరిశుద్ధాత్ముని యొక్క నామము. తండ్రి మహిమ వాల్యూ 10 అని అనుకుంటే యేసుక్రీస్తు మహిమ కూడా వాల్యూ 10, అలాగే పరిశుద్ధాత్ముని మహిమ కూడా వాల్యూ 10. టోటల్ గా ఈ ముగ్గురు ఏ మహిమను కలిగి ఉన్నారు అంటే ముగ్గురు 10. మహిమ ఏంటంటే 10. తండ్రి మహిమ కుమారుడు కలిగి ఉన్నాడు, కుమారుడి మహిమే పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. తండ్రి మహిమ వాల్యూ 10 అనుకుంటే, కుమారుడి మహిమ వాల్యూ 10 అనుకుంటే, పరిశుద్ధాత్మ మహిమ వాల్యూ 10. ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము ఎంత అంటే అది కూడా వాల్యూ 10 అవుద్ది. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. అద్భుతమైనటువంటి సత్యాలు మనం నేర్చుకుంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి. ఇది ఎవరిని కూడా వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సంస్థ పరంగా కానీ ఎవరిని తప్పు పట్టుకోవాలని, కించిపరచాలని, మీది తప్పు మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్పడానికి కానీ మేము ముందుకు రావాలి. బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్లో ఏముంది, బైబిల్లో రాయబడినటువంటి సంగతుల యొక్క సారాంశం ఏంటి అనేసి మీకు తెలియపరచడానికే మేము ముందుకు వచ్చాం. కాబట్టి సాత్వికంతో అంగీకరించడానికి ప్రయత్నించండి. ప్రియులరా, ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న సంగతిని బట్టి ముగ్గురు ఒకే నామము కలిగి ఉన్నారు, లేక ముగ్గురు ఒకే మహిమను కలిగి ఉన్నారు, లేకపోతే ముగ్గురి మహిమ ఒకటే అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రశ్న, బాప్తిజము తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి పొందాలా, లేక యేసుక్రీస్తు నామములోనికి బాప్తిజం పొందాలా? మన ముందున్న సమస్య ఇదే పెద్ద సమస్యగా ఉంది. నేటి క్రైస్తవ సమాజంలో బాప్తిజం ఏ నామములో పొందాలి అనేది చాలా చిక్కుముడిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అదే ప్రశ్న నేను కూడా వేస్తా ఉన్నా. బాప్తిజం అనేది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి పొందాలా, లేకపోతే యేసుక్రీస్తు నామములోనికి పొందాలా? ఇప్పుడు ప్రియులరా, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి అంటే ఏంటి? ఇది మనకు అర్థమవ్వాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్ముని యొక్కయు నామములోనికి అంటే అర్థం ఏంటంటే తండ్రి మహిమ ఈక్వల్ కుమారుని మహిమ ఈక్వల్ పరిశుద్ధాత్మని మహిమలోనికి బాప్తిజం పొందాలి. తండ్రి మహిమ ఈక్వల్ కుమారుని యొక్క మహిమ ఈక్వల్ పరిశుద్ధాత్మని మహిమలోనికి బాప్తిజం పొందాలి. అదే మాట యేసుక్రీస్తు వారు కూడా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చెప్పారు. శిష్యుల్ని పిలిచి, యేసుక్రీస్తు ముట్టుకుంటూ తిరిగి లేచిన తర్వాత శిష్యుల్ని పిలిచి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు
నామములోనికి, నామములలోనికి కాదు, నామములోనికి, మహిమలోనికి, నామములోనికి వారికి బాప్తిజం ఇవ్వాలి అనేసి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి దాఖలాలు మనం చూస్తా ఉన్నాం. ప్రియులరా, యేసుక్రీస్తు చెప్పింది తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు అనేసి మత్తయి సువార్త 28:19 చెప్తే, మరి అపోస్తులు మాత్రం యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి అని ఎందుకు చెప్పారు? ఇది మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు చెప్పింది ఒకటైతే అపోస్తులు మరొకటే చెప్పినట్లుగా మనకి అర్థమవుతుంది. మనకి మనం అలాంటి భావాన్ని మనం కలిగి ఉన్నాం. అలాంటి భావాన్ని అంటే యేసుక్రీస్తు చెప్పింది అపోస్తులు చేశారా లేదా, ఇది మనం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు చెప్పింది అపోస్తులు చేయలేదా? యేసుక్రీస్తు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు అని చెప్తే, మరి అపోస్తులు మాత్రం యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందిడి అని ఎందుకు చెప్పారు? ఇదొక చిక్కు ప్రశ్న. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అనవసరంగా మీరు చెప్పేదే కరెక్ట్ అని ఒక కోవ వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు చెప్పేదే కరెక్ట్ అని మరొక వాళ్ళు చెప్తున్నారు. మనం ఎవరు చెప్పినా కూడా అది బైబిల్ సమర్థించాలి, లేఖనాలను సమర్థించాలి. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది ఆలోచించండి ప్రియులారా. యేసుక్రీస్తు చెప్పింది అపోస్తులు చేయలేదా? యేసుక్రీస్తు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిజం ఇచ్చుచు అని చెప్తే అపోస్తులు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిడి అని ఎందుకు చెప్పారు? అర్థమవుతుంది కదా ఎందుకు చెప్పారు. అయితే యేసుక్రీస్తు చెప్పింది అపోస్తులు చేశారా? చేస్తే ఎలా చేశారు? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు చెప్పింది అపోస్తులు చేశారంటే అవును, యేసుక్రీస్తు చేసింది అపోస్తులు చేశారు. యేసుక్రీస్తు చెప్పింది అపోస్తులు చేశారు. అయితే యేసుక్రీస్తు ఏం చెప్పాడు, అపోస్తులు ఏం చేశారు? ఇది మనకు అర్థం కావాలి. అయితే ఎలా యేసుక్రీస్తు చెప్పింది అపోస్తులు చేశారంటే ఎలా చేశారు అంటే మనం నేర్చుకున్నాం. అది చాలా సాత్వికంగా ఆలోచించండి. ఎందుకంటే మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం. మన దిశ పరలోక ప్రయాణం. ఈ పరలోక ప్రయాణంలో మొదటి మెట్టే బాప్తిజము తీసుకుంటున్న ద్వారా పరలోక రాజ్యంలోని ప్రవేశిస్తున్నాం. భక్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యంలో చూడలేడు అంటాడు. కొత్తగా జన్మిస్తే పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము ఈక్వల్ టు ఏంటంట? యేసుక్రీస్తు నామము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామము ఏంటి అంటే యేసుక్రీస్తు నామము. తండ్రి నామము 10 అనుకుంటే కుమారుని నామము కూడా ఎంత అవుద్ది? 10 అవుద్ది. పరిశుద్ధాత్మ నామము కూడా ఎంత అవుద్దంటే అది కూడా 10 అవుద్ది వాల్యూ. అయితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం ఇవ్వాలి. తండ్రి యొక్క మహిమ ఈక్వల్ టు కుమారుని యొక్క మహిమ ఈక్వల్ టు పరిశుద్ధాత్మని యొక్క మహిమ లోనికి బాప్తిజం ఇవ్వాలి. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు చెప్పింది చాలా స్పష్టంగా చెప్పాడు. నామములలోనికి అన్నాడు. నామములోనికి అంటే తండ్రి యొక్కయు అంటే తండ్రి మహిమ, ఇది ఎంత అంటే అది కూడా కుమారుని మహిమ, ఇది కూడా పరిశుద్ధాత్మని మహిమ. ఈ మహిమలోనికి బాప్తిజం ఇమ్మని చెప్పినట్టు మనం చూస్తా ఉన్నాం. తండ్రి నామము వాల్యూ 10 అనుకున్నాం. అలాగే కుమారుని నామము ఎంత అవుద్దంటే అది కూడా 10 అవుద్ది. ఎందుకంటే కుమారుడు యేసుక్రీస్తు తండ్రి నామంలో వచ్చాడు కాబట్టి. అలాగే పరిశుద్ధాత్మ నామం కూడా ఎంత అవుద్దంటే అది కూడా వాల్యూ 10 అవుద్ది. ఎందుకు అంటే పరిశుద్ధాత్ముడు ఎవరి నామంలో వచ్చాడంటే యేసుక్రీస్తు నామంలో వచ్చారు. ఈ ముగ్గురు కలిగి ఉన్న నామము లేక మహిమ ఎంత, దాని వాల్యూ ఎంత అంటే 10. ఈ ముగ్గురు కలిగి ఉన్న నామము లేక మహిమ ఎంత అవుతుందంటే అది కూడా 10. అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి.
నేను చెప్పేది అర్థం చేసుకుంటాను. మీరు నమ్మిందే కరెక్ట్, మీరు చెప్పేదే కరెక్ట్, మేము అనుసరించేదే కరెక్ట్ అని అని అనుకోకుండా ఒక్కసారి అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయమని ప్రాధేయపడుతున్నాను. ఆలోచించండి ప్రియులారా. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా ఈ సత్యాన్ని మీకు తెలపటానికి మేము ప్రయాసపడుతూ ఉన్నాం. ఆలోచించండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఈ ముగ్గురు కలిగి ఉన్న నామము లేకపోతే ఈ ముగ్గురు కలిగి ఉన్న మహిమ వాల్యూ ఎంతంటే 10 అవుద్ది. కాబట్టి ప్రియులరా, అందుకని అపోస్తలులు యేసుక్రీస్తు నామములో యేసుక్రీస్తు నామములోనికి బాప్తిజము ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఈ ముగ్గురు కలిగి ఉన్నటువంటి మహిమలోనికి బ్రాకెట్ లో 10 అంటే మహిమ, ముగ్గురు కలిగి ఉన్న మహిమ ఎంత అనుకుంటున్నాం ఇప్పుడు అంటే దానికి ఒక నెంబర్ ఇచ్చుకున్నాం 10 అనండి. అంటే అపోస్తలులు యేసుక్రీస్తు నామములోనికి అనగా ఈ ముగ్గురు కలిగి ఉన్నటువంటి మహిమలోనికి బాప్తిజం పొందమని చెప్పారు. ముగ్గురు కలిగి ఉన్న మహిమలోనికి బాప్తిజం. ముగ్గురు కలిగి ఉన్న మహిమ ఎంత అంటే 10. ఈ ముగ్గురు కలిగి ఉన్న మహిమ సమానము. అంటే ముగ్గురు కలిగి ఉన్న మహిమ ఒకే మహిమను కలిగి ఉన్నారు. తండ్రి మహిమ 10 వాల్యూ 10 అయితే ఈజ్వల్ టు కుమారుడి మహిమ వాల్యూ 10 అయితే పరిశుద్ధాత్మ మహిమ కూడా వాల్యూ 10 ఈజ్వల్ టు ఎంత అవుద్దంటే 10 అవుద్ది. అంటే బాప్తిజము ఎవరి మహిమలోనికి పొందుకోవాలంటే ముగ్గురు కలిగి ఉన్న మహిమ సమానమే గనక ఈ ముగ్గురులో ఒకడైన యేసుక్రీస్తు నామములోనికి బాప్తిజం పొందమని అపోస్తలులు చెప్పారు. ఇది గమనించాలి. ఇది ఇక్కడే చాలా చిక్కుముడి విడిపోయింది. ఈ ముగ్గురు కలిగి ఉన్న మహిమ సమానమే గనక ఈ ముగ్గురులో ఒకడైనటువంటి యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందమని. అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందితే యేసుక్రీస్తు మహిమను మనం ధరించుకుంటే ఎవరి మహిమను ధరించుకున్నట్లు అవుద్ది? తండ్రి మహిమను ధరించుకున్నట్టు అవుద్ది. ఎందుకంటే యేసుక్రీస్తు తండ్రిని మహిమలో వచ్చారు కాబట్టి. అలాగే యేసుక్రీస్తు మహిమను మనం ధరించుకుంటే ఎవరి మహిమను ధరించుకున్నట్టు అవుద్ది? పరిశుద్ధాత్ముడి మహిమను కూడా ధరించుకున్నట్టు అవుద్ది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు మహిమలో వచ్చాడు కాబట్టి. ఇది అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. తండ్రి యొక్క నామము, కుమారుని యొక్క నామము, తండ్రి యొక్క నామము ఈజ్వల్ టు కుమారుని యొక్క నామము ఈజ్వల్ టు పరిశుద్ధాత్ముడి యొక్క నామము. తండ్రి మహిమ వాల్యూ 10 అనుకున్నాం. అలాగే కుమారుని మహిమ వాల్యూ 10 అనుకున్నాం. అలాగే పరిశుద్ధాత్ముడి మహిమ వాల్యూ 10. ఈ ముగ్గురు కలిగి ఉన్న మహిమ ఎంతంటే అది 10 ఉంది. అయితే అపోస్తలులు ఏం చెప్పారంటే ఈ ముగ్గురిలో ఒకరైనటువంటి యేసుక్రీస్తు మహిమలోనికి బాప్తిజం పొందమని చెప్పారు. అంటే యేసుక్రీస్తు నామములోనికి బాప్తిజం పొందమని చెప్పారు. అంటే యేసుక్రీస్తు మహిమ ఎంత అంటే అది 10 ఉంది. అందుకనే యేసుక్రీస్తు మహిమను మనం ధరించుకుంటే తండ్రి మహిమను ధరించుకున్నట్టు ఉంది, పరిశుద్ధాత్ముడి మహిమ కూడా ధరించుకున్నట్లు అవుతుంది. కాబట్టి ప్రియులను ఆలోచించండి. ఈ ముగ్గురు కలిగి ఉన్న మహిమ సమానమే అయితే 10 = 10. ఈ ముగ్గురి నామములోనికి అనగా యేసుక్రీస్తు చెప్పినట్లు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం పొందమని అపోస్తలులు ఎందుకు చెప్పలేదు? ముగ్గురు మహిమ సమానమే అని అనుకుంటున్నాం. ముగ్గురు మహిమ సమానమే అయితే మరి అపోస్తలులు యేసుక్రీస్తు చెప్పినట్లు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిజం పొందమని ఎందుకు చెప్పలేదు? ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఈ డౌట్, ఈ సందేహము మీకు తప్పనిసరిగా రావాలి. ఈ సందేహం వస్తే దాని ఆన్సర్ని మీరు గ్రహించగలరు, అర్థం చేసుకోగలరు. ప్రియులారా ఒకసారి ఆలోచించండి. మరి కొంతమంది ఏం ప్రశ్నిస్తారంటే ఈ ముగ్గురు కలిగి ఉన్న మహిమ సమానమే అయితే ఈ ముగ్గురులో ఒకరు అంటే యేసుక్రీస్తు మహిమ వాల్యూ 10 అనుకున్నాం కదా. మరి ముగ్గురు సమానమైన మహిమ కలిగి ఉంటే మరి తండ్రి ముగ్గురిలో తండ్రి ఉన్నాడు కనుక అపోస్తలులు తండ్రి నామంలోనికి బాప్తిజం పొందమని ఎందుకు చెప్పలేదు? అర్థమవుతుంది కదా.
అర్థమవుతుంది కదా. మన ముగ్గురు సమానమైన మహిమ కలిగి ఉన్నారు గనక అపోస్తలులు ముగ్గురిలో ఒకడైనా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందమని చెప్పారు అని చెప్పాను నేను. అని చెప్తే దానికి కౌంటర్ గా వచ్చే ప్రశ్న ఏంటంటే, అయ్యారు మీరు ముగ్గురులో ఒకడైనా యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందమని అపోస్తలులు చెప్పారు అంటున్నారు. మరి తండ్రి మహిమ యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి నామంలోనికి బాప్తిజం పొందమని అపోస్తలులు ఎందుకు చెప్పలేదు అనే ప్రశ్న వేస్తూ ఉంటారు. నిజమే నిజమే, అలాంటి ప్రశ్నలు రావాలి. ప్రశ్నలు వచ్చినప్పుడే దానికి సమస్యకి మరి సమస్య సాల్వ్ అవుద్ది, ఆ సమస్య సాల్వ్ అవుద్ది. ప్రియులారా, ఇంకొక ప్రశ్న కూడా వేస్తూ ఉంటారు. ఈ ముగ్గురు కలిగి ఉన్నటువంటి మహిమ సమానమే అయితే, అంటే 10:10 అయితే ఈ ముగ్గురిలో పరిశుద్ధాత్ముడు మహిమ కూడా 10 కదా. ఈ ముగ్గురులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు గనక అపోస్తలులు పరిశుద్ధాత్మని నామంలో బాప్తిజం పొందమని ఎందుకు చెప్పలేదు? ఇది ప్రశ్న వేస్తారు. అవును కదా, ప్రశ్న మనకి రావాలి. మరి చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. మరి కొంతమంది చెప్పేది ఏంటంటే, ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు బట్టి, వాళ్ళ తలంపులను బట్టి, వాళ్ళు అప్పటికే అనుసరిస్తున్నటువంటి దాన్ని బట్టి, మరి వారికి బోధించినటువంటి గురువులను బట్టి వాళ్ళు కొన్ని మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు చెప్పినట్లు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి బాప్తిజం పొందిన పర్వాలేదు. ఏంటంట, యేసుక్రీస్తు చెప్పినట్టు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో బాప్తిజం పొందినా పర్వాలేదు. అలాగే అపోస్తలులు చెప్పినట్లు యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిజం పొందినా పర్వాలేదు. ఈ రెండు కూడా ఒకటే అనేసి చెప్పేటటువంటి పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తా ఉన్నారంటే, బాప్తిజం ఇచ్చేవారు యేసుక్రీస్తు చెప్పినట్లు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిజం ఇవ్వాలి. అయితే ఇచ్చేవాళ్ళు ఎలా ఇవ్వాలి, మరి తీసుకున్న వాళ్ళు ఎలా ఏమని చెప్పాలి అంటే, బాప్తిజం తీసుకున్న వారు యేసుక్రీస్తు నామములోనికి బాప్తిజం పొందాము అని చెప్పాలి అని అంటున్నారు. ఎంత గమ్మత్తు ఉందండి. అంటే ఇచ్చేవాళ్ళంట యేసుక్రీస్తు చెప్పినట్లు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిజం ఇవ్వాలంట. మరి తీసుకున్న వాళ్ళు ఏం చెప్పాలంటున్నారు? వీళ్ళందరూ మనోళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే కర్ర ఎరగదు, పాము చావదు. అంటే దానికి స్పష్టత అనేది ఇది ఎందుకు చెప్పబడింది, దీనిలో ఉన్నటువంటి అర్థం ఏంటి అయితే గమనించట్లా. నామం అంటే కేవలం ఉచ్చారణ అనేసి ఆలోచిస్తున్నారు, కేవలం ఉచ్చారణ అనేసి భావిస్తున్నారు. కాబట్టి తప్పిపోతున్నారు బాప్తిజం విషయంలో. అందుకనే బాప్తిజం ఇచ్చేవాళ్ళు యేసుక్రీస్తు నామము చెప్పినట్లు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిజము ఇవ్వాలని. మరి తీసుకున్న వాళ్ళేమో ఏమని చెప్పాలంట, యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిజం పొందాము అని చెప్పాలి అని కొంతమంది చెప్తా ఉన్నారు. రెండు అది ఇచ్చేవాళ్ళ యేసుక్రీస్తు చెప్పినట్లు, తీసుకున్న వాళ్ళు అపోస్తలులు చెప్పినట్టు మరి చెప్పాలని చెప్తున్నారు. అయితే ప్రియులారా, ఒకసారి ఇంతకీ మీరందరూ నమ్ముతున్నా లేక చెప్తున్నా ఈ బాప్తిజం ఇచ్చు పద్ధతుల్లో ఏది లేఖనానుసారమైంది? అయ్యారు మా బాగానే చెప్తున్నారు. మరి అనేక మంది క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి చిక్కు మూడిది, పరలోకానికి మొదటి మెట్టిది. బాప్తిజం ద్వారా పరలోక రాజ్యంలో చేర్చబడుతున్నాం, బాప్తిజం తీసుకుంటాం వలన దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి బాప్తిజం కొత్త జన్మ పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము, చూడండి, ముందున్న స్థితిని సంపాదించుకునేది పునర్జన్మ సంబంధమైన స్నానము. ఇది బాప్తిజం చాలా ప్రాముఖ్యమైనది. ఇంతకీ మరి మీరందరూ కూడా నమ్ముతున్న మరి చెప్తున్నటువంటి ఈ బాప్తిజం ఇచ్చే పద్ధతుల్లో ఏది లేఖనానుసారమైంది? సార్ ఆలోచించండి. అది చెప్పటానికే
నేను మీ ముందు నిలిచి ఉన్నాను. అర్థం చేసుకుంటానికి చెప్పింది అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. చెప్పింది అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. అయితే ఇదంతా మనం పరిశీలన చేసినప్పుడు మరి యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో అదే అపోస్తులు చేశారు. ఎందుకంటే అపోస్తులు వాళ్ళ సొంత మాటలు చెప్పలేదు. అపోస్తులు వాళ్ళ సొంత బోధన చేయలేదు. అపోస్తులు ఎవరి ద్వారా ప్రేరేపించబడి వాక్యాన్ని ప్రకటించారు? యేసుక్రీస్తు ఏమన్నాడు? పరిశుద్ధాత్ముడు పంపిస్తానంటాడు. పరిశుద్ధాత్ముడు పంపిస్తే పరిశుద్ధాత్ముడు ఎవరికి చెప్తాడని యేసుక్రీస్తు చెప్పాడు. ఆయన నా వాటిలోంచి తీసుకొని మీకు తెలియజేయను కనుక ఆయన నన్ను మహిమపరుస్తున్నావు. ఆయన పరిశుద్ధాత్ముడు నా వాటిలోంచి తీసుకొని మీకు తెలియపరిచాడు. మరి నాకు కలిగినవి ఎవరంటే తండ్రికి కలిగినవని నావే. మరి ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా వాటిలోంచి తీసుకుని మీకు తెలియపరుస్తాడంట. అంటే అపోస్తులు ఎలా చెప్పారు? పరిశుద్ధాత్మని పొందుకుని పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులు ప్రకటన చేశారు. మరి అపోస్తులు చెప్పిన బోధ ఎవరి బోధ? అపోస్తులు చెప్పిన బోధ పరిశుద్ధాత్ముడిది అయితే పరిశుద్ధాత్ముడి బోధ ఎవరిది? యేసుక్రీస్తుది. అంటే అపోస్తులు చెప్పింది కూడా యేసుక్రీస్తు చెప్పిన బోధే అనేసి ముందు గుర్తుంచుకోవాలి. ఇది అర్థమైతేనే గాని మనకి సత్యం అర్థమవుదు. కాబట్టి ప్రియులను ఒకసారి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. అపోస్తుల బోధ క్రీస్తు బోధే. మేము గతంలో యునైటెడ్ బైబిల్ అకాడమీలో అపోస్తుల బోధ ఎవరి బోధ, క్రీస్తు బోధ కాదా అనేసి మరి మెసేజ్ పెట్టాం. ఇవన్నీ కూడా గతంలో చెప్పేసిన సంగతులే. మీరు యునైటెడ్ బైబిల్ అకాడమీని మరి క్షుణ్ణంగా దాన్ని పరిశీలన చేసుకుంటే మీకు ఇంకా అనేకమైనటువంటి సర్వసత్యాలు, ఇంకా లోతైన సత్యాలు, ఇంకా చాలా వివరణగా మరి అక్కడ ప్రకటించబడింది, తెలియపరచబడింది. కాబట్టి వాటన్నింటినీ కూడా మీరు చూడగలరు. వాటన్నింటిని చూసి సర్వసత్యాన్ని గ్రహించగలరు. మరి ముఖ్యంగా ప్రకటించేటటువంటి వాక్యాలన్నీ కూడా యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. యూట్యూబ్ లో యునైటెడ్ బైబిల్ అకాడమీ అనేది ఒక ఛానల్ ఉంటే, యుబిఏ ఆన్లైన్ బైబిల్ అనేది మరొక ఛానల్ ఉంటే, అలాగే సత్య సువార్త ప్రతిధ్వని అనేది మరొక ఛానల్ ఉంది. అలాగే ఎన్ఆర్ఆర్ బైబిల్ క్లాసెస్ అనేది మరొక ఛానల్ ఉంది. కాబట్టి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు విన్న మెసేజ్ మరి లైక్ చేయండి, అలాగే అనేక మందికి షేర్ చేయండి. కాబట్టి ఆలోచించేయండి, అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు చెప్పిందే అపోస్తులు చేయలేదంటే చేశారు. మరి ఎలా చేశారు? మరి ఈ సత్యాన్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి వీళ్ళరా ఒకసారి ఆలోచించేయండి. మరి రాబోయే క్లాసులో బాప్తిజం యేసుక్రీస్తు నామములోనే ఎందుకు పొందాలి అనేది క్లాస్ నెంబర్ 1 నేర్చుకున్నాం. చాలా అద్భుతమైన మెసేజ్ ఇది, చాలా అద్భుతమైన మెసేజ్. ఈ మెసేజ్ మిస్ అయిపోతే చాలా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే క్లాసులో బాప్తిజం యేసుక్రీస్తు నామములోనే ఎందుకు పొందవలను, ఇది మనం క్లాస్ నెంబర్ 1 అనేది మరి నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం నెక్స్ట్ క్లాసులో. మరి విన్న ప్రతి ఒక్కరి హృదయంలో దేవుని వాక్యము నీరుగట్టి ఫలింపు చేయునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.